సోమవారం భోలేనాథ్ అంటే శివునికి అంకితం చేయబడిన రోజు. శంకర భగవానుని సోమవారం శాస్త్ర ప్రకారం నమక చమకాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు సోమవారాలు ఉపవాసముండి పవిత్రమైన మనసుతో శివుణ్ణి పూజిస్తారు. పరమేశ్వరుడు ముక్కూపిగా పేరుందిన భక్త సులభుడని పేరు. ఆయన పసిపిల్లలాంటి మనసు కలిగి ఉండటం వల్లే భక్తితో చెంబెడు నీళ్లు ఒక బిల్వపత్రం సమర్పించినా పొంగిపోతాడు. భక్తితో పూజించేవాని అనుగ్రహిస్తాడు. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక పూజలు చేస్తుంటారు. అయితే సోమవారం చేయకునని కొన్ని పనులున్నాయని గమనించాలి. పొరపాటున గాని ఆ పనులు చేస్తే శంకరుని అనుగ్రహం లభించదని భక్తుల విశ్వాసం. అయితే సోమవారం చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. సోమవారం రోజు తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయకూడదు. సోమవారం ఉత్తరం, తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ప్రయాణించడం అశుభంగా భావిస్తారు. ఈ రోజు ఈ దిశలో ప్రయాణం చేయాల్సి వస్తే వ్యతిరేక దిశలో కొన్ని అడుగులు వేసి ఆపై ఈ దిశలో ప్రయాణం ప్రారంభించవచ్చు. ఇక కులదైవాన్ని ఏ విధంగా పూజించాలి? సోమవారం మీరు మీ కులదేవతను పూజించాలి. మీరు కులదేవతను ఆరాధించలేకపోతే మీరు ఆ దైవాన్ని మీ మనసులో స్మరించుకోవాలి. సోమవారం కులదేవతలను పూజించకపోవటం వారిని అవమానించినట్టుగా భావిస్తారు. దీనివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రోజు ఎలాంటి పదార్థాలు తినకూడదు. సోమవారం రాహుకాలంలో ప్రయాణం మానుకోండి. ఈ సమయంలో ఎలాంటి ఆధ్యాత్మిక శుభకార్యాలు చేయకండి. శనికి సంబంధించిన ఆహారం, దుస్తులు సోమవారం ధరించాలి. ఈరోజు బెండకాయలు, ఆవాలు, నల్ల నువ్వులు, మసాలా దినుసులు మరియు పనస పండు మొదలైన వంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అంతేకాకుండా నలుపు, నీలం, గోధుమ, ఉదా రంగుల దుస్తులను ధరించవద్దు. శివునికి ఇవి సమర్పించకండి. ఈరోజు శివునికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించకూడదు. అంటే నల్లపూలు కూడా సమర్పించకూడదు. వీటిని శివునికి అర్పించటం చాలా అశుభంగా భావిస్తారు. సోమవారం ఎవరితోనైనా వాదించటం మానుకోండి. లేకుంటే మీరు పెద్ద సమస్యలో పడవచ్చు.